లక్ష్మీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు అత్తవారింటికి వచ్చిన నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నాయకులు గిరిజనులు అతనిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ శంకర్రావు మాట్లాడుతూ మొదటి లోక్సభ నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల వరకు ప్రజాస్వామ్యాన్ని చేసుకుంటూ వెళ్లడం ప్రజల గొప్పతనమని అన్నారు. ప్రతి ఓటరు కూడా మే 13న జరగనున్న ఎన్నికల్లో మంచి ప్రభుత్వం ఏర్పడడానికి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించలేకపోయామన్నారు. అనంతరం ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావును గ్రామ సర్పంచ్ బొత్తడ గౌరీశంకర్, వైసీపీ నాయకులు, గిరిజన సంఘ నాయకులు, మండంగి భూషణ గిరిజన సంఘం నాయకులు, ప్రజలు శాలువాతో ఘనంగా సన్మానించారు. నమస్కారం. గుమ్మలక్ష్మీపురం వచ్చిన సందర్భంగా సర్పంచ్ గారికి నా ధన్యవాదాలు. 2 నెలలు రాలేదు, అంతకారం వెళ్ళాల్సి అయితే పని మాత్రం కానీ డైరెక్ట్గా వచ్చిన ఎక్కడ ఆగలేదు. అధికారులతో ఎలక్షన్ గిరిజనలో మేము మా అందన అక్కడ సామాన్య గిరిజన మేము చేసిన కోర్టు తర్వాత ఏమైనా తీసుకొచ్చి తరపున ఇప్పుడు మంది దేశం ఎందరికీ కీలక ఘట్టం యూనివర్స్ చాలా దేశాలు తక్కువ అనుకున్న మొదటి ఎన్నికల నుండి ఈ రోజు వరకు ఉన్నాం అన్నది ఓటు తరపున కోరి హక్కును ఎందుకోసం ప్రభుత్వం మన రాజ్యాన్ని ఎందుకొకరు వినియోగంగా ముందుకెళ్ళాలి. టైంలో ఎండలు చండి మిగతా